ఆత్మగౌరవాన్ని చంపుకోవాల చివరిదాకా, Yes, ఎవరి bro. దగ్గర తాకట్టు పెట్టాల, భయపడాల, ఏం జరిగినా నిలబడ్డాడు, మొండిగా నిలబడ్డాడు. ఎందుకు అంటే ఎవడైనా ఇప్పుడు ఊరికి నేను ఓడిపోతే అట్లా చేస్తా ఇట్లా చేస్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని అనుకుంటా, చంద్రబాబు గెలిస్తే గనక నేను కాళ్ళకి తుడుస్తాను ఏదో చెప్పుకొచ్చాడు కూడా, బట్ అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? అదే ఈయన పవన్ ని ఓడిస్తానని చెప్పాడు, అది రైటా రాంగా అనేటటువంటిది రాజకీయ ఎజెండా. అంతే, జగన్ ఓడిస్తానని పవన్ అన్నా ఇదైనా సరే తర్వాత మార్చుకుంటాం అనేది నేను అసలు షాక్ అయ్యా. గెజిట్ నోటిఫికేషన్ ఊరికినే మాట్లాడడం కూడా కాదు, గెజిట్ నోటిఫై చేయించి మరీ మార్చుకున్నాడు అంటే అప్పుడు అనిపించింది నిజంగా మగాడ్రా బాబు. ఎందుకంటే మా రాజకీయాలలో మాట నిలకడతనం అనేది లేకపోవడం ఒక ఎత్తు, ఈ క్షణంలో మాట్లాడేది మరుసటి క్షణంలోనే వచ్చిపోయే రోజుల్లో మాట్లాడటం, మాట దాని మీదన తను ప్రయత్నించాడు, విఫలమైనప్పుడు ఒప్పుకొని ఆ తగినటువంటి తను చెప్పిన శపథాన్ని నెరవేర్చాడు. అలాంటిది ఇవాళున్న నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాజకీయాలు ఎక్కడ చూడలేదు. అది అతని యొక్క గొప్పతనం. ఆ విషయంలో ముద్రగడ నచ్చాడు నాకు. ఇకపోతే ఆయన సక్సెస్ఫుల్ చరిత్ర ఎప్పుడో నడిచింది.